నమస్తే వెల్కమ్ టు 24/7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవటం ఈ వార్తలకు ఊతమిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకేపూడి గాంధీ ఆదివారం నాయుడుతో సమావేశమయ్యారు. ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఇది మర్యాదపూర్వక సమావేశం అని చెబుతున్నప్పటికీ బాబుతో ఈ సమావేశం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశాలకు విరుద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా చంద్రబాబును టార్గెట్ చేసింది. అయితే అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో సెటిలర్స్ ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణ టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టీడీపీలో చేరి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఇవి నిజమని తేలలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ 3.0లో కీలక పాత్ర పోషిస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు తెలుగుదేశంలోకి జంప్ కానుండటం ఇవన్నీ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు పెద్ద షాక్ ఇచ్చాయి. చంద్రబాబు నాయుడు తన పాత మిత్రుడు ప్రత్యర్థి అయిన కేసీఆర్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.